ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. స్వామి, ఈరోజు లేట్ అయింది, ఏమనుకోకు. రేపు ఎప్పట్లాగే టైంకి వచ్చేస్తాను. ఆ పాప కోరికేదో త్వరగా తీర్చేయి. ఖుషి, ఖుషి, వీళ్ళు జైలు నుంచి ఎప్పుడు విడుదలయ్యారు? అయినా వీళ్ళకి గుళ్ళో ఏం పని? నాకెందుకులే, పట్టాభితో గొడవైందని వదిన అసలే కోపంగా ఉంది. ఇంటికెళ్ళాలి. రై, మనం ఇలా వెళ్తే పాప నమ్మదు, అందరికీ అనుమానం వస్తుంది. ఖుషి, ఖుషి, మా అమ్మ ఎక్కడుందో నాకు మా డాడీకి తెలియడం లేదు. నేను మా అమ్మ గురించి ఆలోచిస్తున్నాను. మా డాడీ కూడా ఫీల్ అవుతున్నారు. మా డాడీ కూడా మా అమ్మని మిస్ అవుతున్నారు. కానీ నా కోసం హ్యాపీగా ఉన్నట్టు యాక్ట్ చేస్తున్నారు. మా అమ్మని నాకు త్వరగా చూపించు దేవుడా. ఖుషి, ఖుషి, తీసుకోండి. ఇంతకీ ఏం ఆలోచించావు? వెళ్ళి ఆ పట్టాభి కాలం మీద పడుతున్నావా, లేదా నన్నే పడమంటావా? ఆ పట్టాభికి మనమెందుకు క్షమాపణ చెప్పాలొదినా? తప్పు చేస్తుంది వాడు. అరే, పిల్లల ఆరోగ్యం కన్నా వాడికి వాడి స్వార్థమే ముఖ్యమైందంటే ఎంత దిగజారిపోయాడో ఆలోచించండి వదినా. అంటే నువ్విప్పుడు వెనక్కి తగ్గేది లేదు అంటావు? క్షమించు వదినా, ఈ విషయంలో మాత్రం నేను తగ్గను. ఆ పట్టాభి గురించి మీరేం భయపడకండి. వాడు మనల్ని ఏమీ చేయలేడు. చూసావా నీ చెల్లి అడ్డు తిరుగుడు? రాత్రి భోజనం బాగా వడ్డించినట్టున్నావు కదా. అమ్మాయి గారికి మాటలు బాగా ధీటుగా వస్తున్నాయి. నేనేమో దీని పొగరనచాలని తిట్టడం, మీరేమో చాటుగా తిండి పెట్టడం. ఛీ! ఇంక నీ చెల్లికి భయం ఎక్కడి నుంచి వస్తుంది? సరే అయితే పద. ఎక్కడికొదినా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలి అంటే నీకు నీ సంపాదన అవసరం. నీకు సంపాదన కావాలి అంటే ఆ స్కూల్లో పని అవసరం. ఆ పని నీకు ఉండాలి అంటే పట్టాభి నిన్ను క్షమించి పనిలో పెట్టుకోవడం అవసరం. కాబట్టి వెళ్ళి ఆ పట్టాభికి క్షమాపణ చెప్పేసొద్దాం. పద.
వదినా వదిలేయండి వదినా, నా మాట విను. ఇప్పుడు లొంగిపోతే ఆ పట్టాభి ఇంకా ఎప్పటికీ ఎవరికి భయపడడు. వాడు చేస్తున్న మోసాన్ని ఎదిరించడం నా బాధ్యత. నేను ఆ పిల్లలకి టీచర్ని. టీచర్వా? నువ్వు ఉద్యోగంలో ఉండాలి కదే. పనిలో నుంచి నిన్ను తీసేశారంట. ఊరంతా కోడే కూస్తోంది. మీ మరదలు పోయి ఆ పట్టాభితో పెట్టుకుంది. ఇంకా మీ జీవితాలు బాగుపడ్డట్టే. వల్లి, ఒకసారి రాధ చెప్పేది కూడా వినవే. మీరాపండి. మీ అండ చూసుకొని ఇది రెచ్చిపోతోంది. మీకు ఎలాగో సంపాదించడం చేత కాదు, పైగా మీ బలగాన్ని కూడా మేపాలి. ఎక్కడి నుంచి వస్తుంది డబ్బు? పేరుకి మాత్రమే బలరా, సంపాదనలో మాత్రం బలం లేదు. ఇప్పుడిది పట్టాభికి క్షమాపణ చెప్పాలి, మళ్ళీ పనిలో చేరాలి. లేదంటే ముగ్గురిని ఇంట్లో నుంచి మాత్రమే కాదు, ఊళ్ళో నుంచే తరిమేస్తారు. అమ్మ పెట్టదు, అడుక్కు తిననివ్వదు అని నీకు చేత కాదు, ఇది చేతికి రాదు. పద నువ్వు రా. వదినా, ఆ పట్టాభి భయంతోనే మనల్ని భయపెడుతున్నాడు. ఒక్కసారి కలెక్టర్కి ఫిర్యాదు చేస్తే వాడే దారికొస్తాడు. బామ్మో, నువ్వు కలెక్టర్ దాకా ఆలోచించావు అంటే మా చావుకి తెచ్చేలా ఉన్నావన్నమాట. నిన్ను వదలకూడదు. నీ ఆలోచనని ఇప్పుడే చంపేయాలి, లేదంటే ఈ ఊళ్ళో మాకు బతుకు తెరువు లేకుండా చేస్తాం. ఫోన్లు వచ్చిన తర్వాత మీకు ధైర్యం ఎక్కువైపోయింది. ఏమైనా చేసేయచ్చు అనుకుంటున్నావు. రావే. వల్లి, ఎవ్వరైనా ఈ ఇంటి గడప దాటి నా వెనకొచ్చారో ఈ ఇంటికి తిరిగొచ్చేది నా శవమే. జాగ్రత్త. రావే. అయ్యో వల్లి, వదినా, నేను చెప్పేది అర్థం చేసుకో వల్లి, వదినా. దయచేసి నా మాట విను వదినా. ఎవ్వరి మాట వినేది లేదు. వదినా, రా. ప్లీజ్ వదినా. రా. ఏంటే వల్లి, ఆ పిల్లని అలా గొడ్డులా ఈడ్చుకెళ్తున్నావు? దీన్ని లాక్కెళ్ళకపోతే నాకు బతుకు తెరుగుండదు. వదినా, వల్లి ఆగు. పద. వదినా, ఆయన వదినా, దీనికి ప్లీజ్ వత్తాసు వదినా. పలికేవాడు. వదినా, ఇది నా మాట దేవత, విను వదినా. నేను రాక్షసుని. స్వామి, మీ అమ్మ కోసం వెతుకుతున్నావా? అవును, మీకెలా తెలుసు? ఎలా అంటే మీ అమ్మ నీ కోసం వెతుకుతుంది కాబట్టి. నిజమా? మా అమ్మ మీకు తెలుసా? తెలుసు కాబట్టే మమ్మల్ని నీ దగ్గరికి పంపించింది. పాపం నువ్వు అమ్మలేక బాధపడుతున్నావని తెలిసి నిన్ను తీసుకురమ్మని పంపించింది. అమ్మ ఇక్కడికి రావచ్చు కదా. అమ్మ రావడానికి చిన్న సమస్య ఉంది, అది నువ్వు వస్తే తీరిపోతుంది. అప్పుడు నువ్వు అమ్మని నీతో పాటు తీసుకొచ్చేయచ్చు. అలాగా? నేనొస్తే అమ్మ నాతో పాటు వస్తుందా? అందుకేగా మేము నీకోసం వచ్చాం. అయితే అప్పుడు డాడీని కూడా తీసుకెళ్దాం. స్వామి, ఒక్క నిమిషం. మీ అమ్మ నిన్ను ఒక్కదాన్నే తీసుకురమ్మని చెప్పింది. అలా ఎందుకు? మీ అమ్మగారు మీ డాడీకి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అందుకే నీకు మాత్రమే ఈ విషయం చెప్పమన్నారు. లేదంటే మేము మీ డాడీతోనే మాట్లాడేవాళ్ళం కదా. ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న పాపని ఏమైనా చూసారా? చూడలేదు. లేదా? ఛ! ఖుషి, వదినా, వదినా, నా మాట వినొదినా. పద. వదినా, ఈ ఊళ్ళో ఇప్పటిదాకా ఆ పట్టాభిని ఎదిరించింది రాధొక్కతే. ఆ పిల్ల ధైర్యానికి మెచ్చుకోవాల్సింది పోయి నువ్వు చేసేదేమైనా బాగుందా నాగవల్లి? నీదే పోయింది. రేపు ఆ పట్టాభిగాని వచ్చి నా ఇంటి మీద పడితే నువ్వొచ్చి కాపాడతావా? పెద్ద చెప్పచో. రావే. వదినా, వదినా, ఒక్కసారి నా మాట విను. నీకు దండం పెడతాను. ఆ దండమేదో ఆ పట్టాభికి పెట్టు, నాకు పద. వదినా, త్వరగా వెళ్దాం స్వామి. లేట్ అయితే మీ అమ్మని దేవుడు ఇంకో చోటుకి తీసుకెళ్తాడు. అప్పుడు తనెక్కడుందో మాకు కూడా తెలియదు. అలాగా? మరి డాడీకి నేను కనిపించకపోతే కంగారు పడతారు కదా. ఎంతసేపు స్వామి? ఇలా వెళ్ళి మీ అమ్మని తీసుకొని అలా వచ్చేద్దాం. 10 నిమిషాలు అంతే. 10 minutes ఏనా? అయితే ఓకే. పద స్వామి. పదండి స్వామి. ఆ. ఖుషి,